సుందరి తన కుటుంబంతో కలిసి డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఇది ఇంటద్దెకి, కరెంటు బిల్లుకి అని డబ్బులు వేరు చేస్తూ ఎలా బ్రతకాలి సుందరి? ఏంటి నీ బ్రతుకు? పని చేయకపోతే ఇల్లు గడవదు, చేసిన కష్టమేమో గాలికే పోతుంది. అలా నువ్వు బ్రతికేది ఇంకా నీ బ్రతుకు మారదా అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో భవానీ శంకర్ ఇంకా దమయంతి సుందరి దగ్గరికి వస్తారు. సుందరి దమయంతిని చూసి, ఆ ఆంటీ అద్దిరిపోయింది, బాగా బలిసిన బ్యాచ్లా ఉంది కదా అని సుందరి వాళ్ళ అమ్మ అంటుంటే, అవునవును అని కుటుంబం అంతా అంటారు. చూడడానికి పెద్ద కాంట్రాక్టర్లా ఉన్నారు, పెద్ద ప్రోగ్రామ్కి నన్ను బుక్ చేసుకోవడానికి వచ్చారనుకుంటా. కుటుంబం అంతా సంబరపడిపోతుంటారు. ఇంతలో భవానీ శంకర్, ఇదిగో అమ్మాయి నీతో మాట్లాడాలి అని సుందరిని పిలుస్తాడు. సరేనని కుటుంబం మొత్తం దమయంతి దగ్గరికి వస్తారు. వచ్చి ఎంతసేపు అయినా దమయంతి మాట్లాడకపోవడంతో, ఏదో మాట్లాడాలని పిలిచారు కానీ అలా చూస్తూనే ఉండిపోయారు అని అంటుంది. ఇంతలో దమయంతి, నీ గురించి చాలా విన్నాను, నీ నాటకాలు చూశాను, ఈ చుట్టుపక్కల నా ఫేస్ చాలా ఫేమస్ లేండి, డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది అని సుందరి గొప్ప చెప్తుంది. అందుకే నేను కొన్ని రోజుల పాటు బుక్ చేసుకుందామని వచ్చాను అని దమయంతి చెప్తుంది. ఇంతలో సుందరి వాళ్ళ నాన్న సుందరి దగ్గరికి వచ్చి, పెద్ద కాంట్రాక్ట్లా ఉందమ్మో అని అంటుంటే, నువ్వు ఊరికే ఉండు అని సుందరి చెప్తుంది. రెమ్యూనరేషన్ ఎంతో చెప్పండి అని భవానీ శంకర్ అడగగా, సుందరి వాళ్ళ నాన్న రోజుకి ఎంతంటే అని చెప్పబోతుంటే, నువ్వు ఆగు నేను చెప్తాను కదా అని సుందరి అంటుంది. ఒక నిమిషం ఆగండి, మేము మాట్లాడుకొని వస్తామని సుందరి కుటుంబంతో కలిసి మాట్లాడడానికి వెళ్తుంది. అయితే మాట్లాడుకుంటూ, అయ్యా మనకి నెలకు ఒక నాటకం కూడా రావట్లేదు, ఒకవేళ వచ్చిన 1000 రూపాయలు కూడా రావట్లేదు, ఎక్కువ రోజులు బుక్ చేసుకున్నారు కాబట్టి 10,000 ఇమ్మని అడుగుదాం అని అంటుంది. అయితే సుందరి వాళ్ళ నాన్న దమయంతి వాళ్ళని చూసి, పెద్ద కాంట్రాక్టర్లా ఉన్నారు కదే, మరీ 10,000 అడిగితే చీప్గా ఉంటుందేమో, ఒక 11,000 అడుగుదాం అని అంటుండగా, సుందరి వాళ్ళ అమ్మ సుందరి వాళ్ళ నాన్నకి ఒక ముట్టుకాయ ఇచ్చి, నీకేమైనా మతిపోయిందా? లక్ష్మీదేవి మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు 10,000 11,000 ఏమడుగుతాం చీప్గా, 20,000 అడుగు, 15,000 కన్నా ఒప్పుకుంటారు సుందరి అని మాట్లాడుతుంది. భవానీ శంకర్ దమయంతితో, వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే రేటు కొంచెం గట్టిగా అడిగేటట్టున్నారమ్మా అని అంటాడు. పర్లేదన్నయ్య, ఒక 25 లక్షలకైనా ఒప్పేసుకుందాం అని అంటుండగా, 25 లక్షలంటే మరీ ఎక్కువ అని అంటాడు. 10 లక్షలకే ఒప్పిస్తాను కదా నేను అని మాట్లాడుతుంటాడు. అయితే ఈలోపు భవానీ శంకర్, అయిపోయినాయా మీ చర్చలు అనగానే వాళ్ళందరూ కుటుంబంతో కలిసి వస్తారు. మళ్ళీ ఏం లేవండి, మంచి మర్యాదలు మాట్లాడుకోవాలి కదా అని సుందరి చెప్తుంది. చెప్పండి, రెమ్యూనరేషన్ ఎంత కావాలి? ఒక 20 చేసుకోండి అంటే 20యా? చాలా ఎక్కువ, ఒక 5 చేసుకోండి. వెనక్కి తిరిగి 5 అంటే వారి కుటుంబం మొత్తం ఆహా వద్దు వద్దు అన్నట్టుగా తల ఊపుతారు. 5 చాలా తక్కువ కదా, ఒక 15 చేసుకోండి. 15 కూడా చాలా ఎక్కువే, ఒక 7 చేసుకోండి అని భవానీ శంకర్ బేరమాడుతుంటాడు. సుందరి పక్కకి వచ్చేసి, ఇలా అంటాడేంటే సింపుల్గా 7 అని అంటుండగా వారి కుటుంబం మొత్తం వద్దొద్దు ఒప్పుకోద్దు అని అంటారు. 7 కాదు 14 అని సుందరి చెప్తుంది. నేనన్నట్టు 7 కాదు, మీరన్నట్టు 14 కాదు, మధ్యస్థంగా ఒక 10 లక్షలు చేసుకోండి అని భవానీ శంకర్ అంటాడు. 10 లక్షలు అన్న మాట విని సుందరి కుటుంబం మొత్తం కళ్ళు తిరిగి పడిపోతారు.